శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి సత్తెనపల్లి గడ్డపై అడుగుపెట్టిన కన్నాకు అడుగడుగున హారతులతో గజమాలలతో టీడీపీ కార్యకర్తలు నాయకులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఈ విజయం సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు అంకితం. మేం పాలకులం కాదు, సేవకులం అని నిరూపిస్తాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి నినాదంతోనే పనిచేశాం. అన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్తాం. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయి. 45.60% తెదేపాకు, 39.37% వైకాపాకు వచ్చాయి. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయి. 95% సీట్లు ఎన్డీఏ సాధించింది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి అందరం కష్టపడి ప్రజల ఆదరాభిమానులు పొందాం. చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళల కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. కురిసిన భారీ వర్షానికి అయితే ఐటీఐ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా స్కూల్కి ఎదురుగుండా ఉండే సందు రవీంద్రనగర్ పెద్ద మార్కెట్, అప్సరా సర్కిల్, కోఆపరేటివ్ కాలనీ, దీనికి మున్సిపల్ సిబ్బంది కానీ వచ్చి సూచన పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో ఓట్లు వేసి గెలిపించారు కదా అనడం తప్ప వేరే మాట లేదు. నిరంకుశ వైసీపీని చిత్తుగా ఓడించిన రాష్ట్ర ప్రజల మతతత్వ బీజేపీని కట్టడి చేసిన దేశ ప్రజలు. టీడీపీ ఇండియా కూటమితో కలిస్తే విభజన హామీలు అమలుకు అవకాశం. జిల్లాల్లో అణిచివేత, భూ ఆక్రమణలే మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఓటమి. సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తాం. గాలిచంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన నాటి నుండి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాను పెంచి పోషిస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి ప్రశ్నించే అన్ని వర్గాలను అణిచివేస్తూ అహంకారపూరితంగా పెత్తందారి మనస్తత్వంతో విర్రవీగిన జగన్ సర్కార్ను చిత్తుగా ఓడించి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని, మతతత్వ బీజేపీ సీట్లు తగ్గించి దేశ ప్రజలు కట్టడి చేశారని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, అధిక సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కట్టబెడితే 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో దాటివేత వైఖరి అవలంబిస్తూ
అధిక మొత్తంలో ప్రజలపై పన్నులు వేసి తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వేయడానికి షరతులు పెట్టి కుటుంబంలో ఒకరికి ఎగగొట్టి ఇబ్బంది పెట్టడమే అభివృద్ధి అంటూ పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతూ ఇసుక మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని గండికొట్టి వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకుంటూ భూములు గనులు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతూ సామాన్యులను దోపిడీ చేసి సంపన్నుల ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన విభజన హామీలు సాధించడంలో ఘోరంగా విఫలమై చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్ ప్రజాకోర్టులో దోషిగా నిలిచి చిత్తుగా ఓడిపోయారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను విస్మరించి అధికారంలోకి రాగానే ల్యాండు శాండు మైను వైను మాఫియా కనుసన్నల్లో వైసీపీ సాగించినటువంటి దోపిడీ ఏదైతే ఉందో దోపిడీతో పాటు ప్రశ్నించేటువంటి వాళ్ళపైన ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళపైన హక్కుల కోసం అడిగినటువంటి వాళ్ళపైన పోలీసులను ఉసిగొల్పి పోలీసులను అధికారులను వైసీపీ కార్యకర్తల కంటే అధ్వానంగా వినియోగించినటువంటి వైసీపీ యొక్క అరాచకత్వానికి చరమగీతం పాడడం ఇవాళ జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేంద్రంలో కూడా అధికారం అడ్డం పెట్టుకొని దేశ సంపదను కొల్లగొట్టేటువంటి క్రమంలో దేశంలో ఎవరు కూడా యునైట్ కాకుండా ఉండడం కోసం కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే తద్వారా దేవుని పేరుతో రాజకీయాలలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బీజేపీ యొక్క సీట్లను కూడా ఇవాళ తగ్గియడము ఇండియా కూటమి యొక్క సంఖ్యాబలం పెరగడం అనేటువంటిది ఆశాజనకమైనటువంటి అంశం. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వంలో ఇవాళ స్వతహాగా బీజేపీకి సీట్ల సంఖ్య 240 అయితే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఇవాళ బీజేపీకి ఏర్పడింది. ఇందులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి బీజేపీని ఇవాళ కార్నర్ చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము దాన్ని ఉపయోగపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విభజన హామీలు ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే అమరావతి నిర్మాణము లేకపోతే పోలవరం నిర్మాణము కడపలో ఉక్కు పరిశ్రమ ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంది. పైగా బీజేపీ అనుసరించేటటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మతతత్వ రాజకీయాలను మట్టి కనిపించేటువంటి అవకాశం కూడా ఇవాళ ఏర్పడింది. దేశ అవసరాల కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాల పైన ఇవాళ మరణ శాసనం చేశారో రాజకీయ సమాధి కట్టారో ఆ క్రమంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది 2 పాదాలపైన నడిపించాల్సినటువంటి బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఉంది. అట్లే కడప జిల్లాలో కూడా 7 విడిపోయిన తర్వాత 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7లో 5 అసెంబ్లీ స్థానాలు ఇవాళ టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తించాల్సినటువంటి అంశం ఏమంటే ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి కడపలో అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి, అనేక హామీలు ఇవాళ ఉన్నాయి. కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, గాలేరు నగరి, హంద్రీ నివా, తెలుగంగా, రాజోల్ రిజర్వాయర్ నీటిపారుదల ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి నైతిక బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ కడప నగర సుందరీకరణ, బుగ్గవంక బ్యూటిఫికేషన్ పనులు, లేకపోతే కడప ప్రొద్దుటూరు లాంటి ప్రధానమైనటువంటి పట్టణాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వైసీపీ నాయకులు ఇవాళ
పొద్దుటూరులో ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు, కమలాపురం ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు, కడప ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే భూమిని ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో, వాళ్ళందరినీ కూడా చిత్తుగా ఓడించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే భూములు వేలకు వేల ఎకరాలు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారో, విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనాం భూములు ఏవైతే ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఇవాళ విచారణ జరిపించాలా. ఎవరైతే పేదలు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దక్కలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా ఇవాళ పాలక ప్రభుత్వం పైన ఉంది. స్వతహాగా గతంలో అనేక సందర్భాలలో గెలిచిన సందర్భాలలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోడు, రాయలసీమ సమస్యలను పట్టించుకోడు, కడప జిల్లాను అసలు పట్టించుకోడని ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి రాయలసీమ, కడప జిల్లా ప్రజల యొక్క రాయలసీమ సమస్యల పట్ల సమగ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. ఆ వైపు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఓటర్ల ఆశీస్సులతో ప్రభంజనం సృష్టించడంతో నరకాసుని పాలన అంతం అయిందని శుక్రవారం సిద్ధవట్నం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ పార్వతీపురంలో వెలిసిన శీతల గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు 101 కొబ్బరికాయలు కొట్టామని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు వెంకటరత్నం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో ప్రజలకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి అని, గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేయని ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ఏం చేస్తుందో ఆలోచించాలని అన్నారు. రాష్ట్ర వాణిజ్య కార్యనిర్వహణ కార్యదర్శి గంజి సుబ్బారాయుడు మాట్లాడుతూ నరకాసుని పాలన అంతం అయిందని, రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం పరిపాలన ఎన్డీఏ కూటమికే సాధ్యమని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మ విమర్శన చేసుకోవాలని, ఇసుక సామాన్య ప్రజలకు అందకుండా వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులు దళారులుగా మారి ఇసుక మాఫియా చేసిందని వాస్తవం కాదా అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని, దోపిడీ ప్రభుత్వం బంగాళాఖాతంలో ప్రజలు కలిపేశారని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కోలుకోవాలంటే మీరు చిలక జోస్యం పోతే తెలుస్తుంది అని అన్నారు. పార్లమెంట్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య మాట్లాడుతూ సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ నేషనల్ హైవే పై నుండి రాష్ట్రంలో స్వర్ణయుగం పరిపాలన రావడంతో పాదయాత్రగా గండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామని, ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారి గుడి కాడికి ప్రతి ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర, తెలుగుదేశం పార్టీ నేత చెంచయ్య నాయుడు, అసెంబ్లీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు హరి, బూత్ కమిటీ కన్వీనర్ డేరంగుల శ్రీకాంత్, నాగేంద్ర, రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. गंगा भवानी के
బీరంది గ్రామానికి చెందిన వ్యక్తి అయిన తోడసం శ్రీకాంత్, తండ్రి పేరు ఇస్రు, వయసు 23 సంవత్సరాలు, కులం రాజ్గొండి, వృత్తి వ్యవసాయం. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పట్టుటకు అదే గ్రామంలో గల వ్యవసాయ బావిలోకి మోటార్ అమర్చగా ఇంటి మోటార్ పనిచేయకపోవడంతో మోటార్ను బయటకు తీసి తన చేతితో ముట్టగా ప్రమాదవశాత్తు తన కుడి చేతికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ ఎస్ఐ గారు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామంలో చేపల చెరువు వద్ద ఎగబడుతున్న జనం. మృగశిర కార్తె రోజు తప్పనిసరిగా చేపలు తినాలని ఉదయం నుండి చేపల చెరువు వద్ద పడిగాపులు కాస్తూ చెరువు నుండి చేపలు తెస్తున్న జాలర్ల దగ్గర ఎగబడుతున్న తర్లపాడు గ్రామస్తులు. రాత్రి నుండి వంట వార్పు చేసుకొని చేపలు పడుతున్న జాలర్లు. అంతేనా? ఇది కాదు ఫోన్ చేయమను. జైన రాజన్న నువ్వు రాజన్న లైన్ నిలబడితే మస్తు
మనం ఫోటోలలో మెరుగు రోజు ఆనవాయితీగా చేపలు తినడము ప్రజలకు అలవాటు ఉంది కాబట్టి ఈ ఖానాపూర్ మండల తర్లాపూర్ గ్రామంలో రాత్రి 10 గంటల నుండి వంట వరపు వేసుకొని ఇక్కడ చేపలు పట్టడం జరుగుతుంది. ఖానాపూర్ నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చేసి మెరుగునోడు చేపలు కంపల్సరీ తినాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరు ప్రజలు వచ్చి చేపలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. చేపలు తినడానికి ఆనవాయితీ ఏంటంటే పెద్దలు చెప్పిన రూట్ కాబట్టి ఆ పెద్దల మాట విని అవి కొన్ని అవసరాలు కొత్త జిమ్మలు పోతాయి, పాత జిమ్మలు అవుతాయి కాబట్టి అవిటి కోసం అందులో కొన్ని పచ్చి జిమ్మలు తినే అలవాటు ఉంటుంది మందులతోని. ఆ కారణంగా ఆయువాతంగా తినడానికి సిద్ధపడుతున్నారు అందరూ. ఎక్కడైనా తర్లాపాడు చెరువులో అందరు వచ్చి కొండపోతున్నారు మెరుగు రోజు.